నమస్తే, వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ. వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తాను రాజీనామాకు సిద్ధం అంటూ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. కోల్కతాలో ఆర్జీకర్ మెడికల్ హాస్పిటల్లో జరిగినటువంటి హత్యా ఉదంతం, అత్యాచార ఘటన దేశం మొత్తాన్ని ఉలిక్కిపడేలా చేసింది. మమతా బెనర్జీ ప్రభుత్వంపై రాజీనామా చేయాల్సిందంటూ జూనియర్ డాక్టర్లు ఎక్కడా కూడా వెనక్కి తగ్గకుండా సుప్రీంకోర్టు అల్టిమేటం ఇచ్చినా, వార్నింగ్ ఇచ్చినా కూడా ఎక్కడా వెనక్కి తగ్గటం లేదు. చివరికి నేను రాజీనామా చేస్తాను, అవసరమైతే నేను మీతో పాటు కలిసి పోరాటం చేస్తానంటూ ముసలి కన్నీరు కారుస్తున్నారా మమతా బెనర్జీ? లేకపోతే నిజంగా మమతా బెనర్జీలో ఏమైనా పరివర్తన, మార్పు ఏమైనా వచ్చిందా? ఈ స్టేట్మెంట్ వెనక కారణాలు ఏమై ఉండొచ్చు? అసలు ఆ ట్రైనీ డాక్టర్ కుటుంబానికి ఏమైనా న్యాయం జరుగుతుందా? ప్రాణాన్ని ఎలాగో తీసుకురాలేరు. లెట్స్ డిస్కస్. నాతో పాటు జాయిన్ అవుతున్నారు రవికుమార్ గారు, తెలంగాణ రాష్ట్ర ఓబీసీ మోర్చా అధికార ప్రతినిధి. రవికుమార్ గారు నమస్తే అండి. నమస్తే అండి రాజు గారు. నమస్తే సార్. ఈ మమతా బెనర్జీ గారి కామెంట్స్ని ఎలా చూడాలి మనం? మమతా బెనర్జీ గారు మారిపోయారా, లేకపోతే ఇది మొసలి కన్నీరా, లేకపోతే ఏంటి ఈ స్టేట్మెంట్ ప్రకటన వెనక ఎలా చూడాలి? ఎందుకంటే ప్రజల నుంచి సింపతి కొట్టేటువంటి ప్రయత్నమా, ఎలా చూడాలి? అదే నేను మమతా బెనర్జీ గారికి సూటిగా ఒక ప్రశ్న వేయదలుచుకుంటాను. మమతా బెనర్జీ గారు, మీరు ఈ యొక్క జూనియర్ డాక్టర్ అత్యాచారం కేసులో ఉన్నటువంటి నిందితులను మీరు వెనకేసుకొని వస్తున్నారు, మీ పోలీసు వ్యవస్థ వాళ్ళని దాచిపెట్టింది అనేది నిజమా కాదా? ఒకవేళ నిజం కాకపోతే ఆ జూనియర్ డాక్టర్ అత్యాచారం కేసులో రాయి తప్ప మిగతా వాళ్ళు ఎవరున్నారు ఇంతవరకు ఎందుకు పట్టుకోలేకపోయారు? మీ చేతిలో ఉన్నటువంటి పోలీసు వ్యవస్థ కనీసం వాళ్ళు ఎంతమంది ఈ యొక్క దాడిలో పాల్గొన్నారనేది చెప్పలేకపోయారు. అంటే అన్లెస్ పైన సిబిఐ వచ్చి ఎంక్వైరీ చేస్తే తప్ప ఎందుకు జరిగింది? మూడో విషయము, దీని వెనుక ఉన్నటువంటి పెద్ద తలకాయలు అందరూ కూడా మీ పార్టీకి సంబంధించిన వాళ్ళే అనే గుసగుసలు వినిపిస్తున్నాయి. దానికి మీ సమాధానం ఏంటి? ఒకవేళ మీరు రాజీనామా చేసినప్పటికీ కూడా ఈ సమాధానాలు, ఈ ప్రశ్నలకు సమాధానాలు ఈ దేశం కోరుకుంటుంది, ఈ దేశ ప్రజలు కావాలని కోరుకుంటున్నారు. మీరు ఎన్ని నాటకాలు ఆడినా మీరు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి హోమ్ మినిస్ట్రీ మీ లోపల పెట్టుకొని, ఆరోగ్య శాఖ మీ దగ్గరే పెట్టుకొని, మీ హోమ్ మినిస్ట్రీ పైన, మీ ఆరోగ్య శాఖ మంత్రి పైన, మీ హోమ్ మినిస్టర్ పైన, మీ ముఖ్యమంత్రి పైన మీరే ధర్నాలు చేసినప్పటికీ కూడా మీ యొక్క ఫెయిల్యూర్స్, మీ యొక్క పాలనా వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలను మీరు దాచిపెట్టలేరు. చిట్ట చివరికి ఇన్ని రోజుల ఆందోళన తర్వాత మీరైతే రాజీనామా చేస్తా అంటున్నారో మోస్ట్ వెల్కమ్. మీరు వెంటనే రాజీనామా చేయాల్సిందే. ఇది ఒక కోల్కతాకు సంబంధించిన డాక్టర్లు, లేకపోతే కోల్కతా బెంగాల్ సంబంధించిన ప్రజలు మాత్రమే కోరుకోవట్లేదు. దేశవ్యాప్తంగా ఇటువంటి అత్యాచారాలను వ్యతిరేకించే వాళ్ళు, ఇటువంటి రాజకీయంగా పలుకుబడి ఉన్న నేరస్తులని దాచిపెట్టే నాయకులను ఈ యొక్క దేశ ప్రజలు చిదరించుకుంటారు. ఈ దేశ ప్రజలందరూ కూడా మీలాంటి వాళ్ళను ఈ యొక్క ప్రభుత్వం నుండి దూరం ఉంచాలని అనుకుంటున్నారు. మీరు వెంటనే రాజీనామా చేయాల్సిందే. రాజీనామా చేసినప్పటికీ కూడా మీరు దాచిపెడుతున్న నిందితులు, వాళ్ళను దాచిపెడుతున్నందుకు మీరు కూడా నేరస్తులు అవుతారు. మీరు కూడా జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. ఇందులో ఎటువంటి డౌట్ లేనే లేదు. నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు ఎన్ని మొసలి కన్నీళ్లు గార్చినప్పటికీ ఈ యొక్క దేశంలో ఉన్నటువంటి ఎవరు కూడా మీ పట్ల కొంచెం కూడా సానుభూతి చూపించట్లేదు. మీరేదో సానుభూతి పొందాలని చెప్పేసి అనుకుంటున్నారో ఆ సానుభూతి మీకు వచ్చే అవకాశం లేదు. రాష్ట్రంలో శాంతి భద్రతలలో మీరు ఘోరంగా వైఫల్యం చెందారు. శాంతి భద్రతలను కాపాడే విషయంలో మీరు చాలా ఘోరంగా వైఫల్యం చెందారు. ఇది ఒక్కటే విషయం కాదు, కేవలం కోల్కతా జూనియర్ డాక్టర్ అత్యాచార విషయమే కాదు, అంతకుముందు సందేశ్ కలి విషయం కావచ్చు, అంతకుముందు జరిగినటువంటి ప్రతి ఒక్క అత్యాచారం కేసు విషయంలో కావచ్చు, మీ యొక్క రాష్ట్రంలో శాంతి భద్రతల విషయం కావచ్చు, హిందువుల పైన దాడులు జరిగినటువంటి విషయాలు కావచ్చు, హిందువుల గ్రామాల పైన దాడులు జరిగి వాళ్ళ ఆస్తులు లాక్కున్నటువంటి విషయాలు కావచ్చు, హిందువులను మీ పార్టీ వెనకాల ఉన్నటువంటి ముస్లిం నాయకులు ఏ విధంగా ఘోరంగా అణిచివేస్తున్నారో ఈ విషయాలన్నీ కూడా మీరు రాజీనామా చేస్తేనే బయటకు వస్తుంది. కాబట్టి 100% మీరు రాజీనామా చేయాల్సిందే, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. బంగ్లాదేశ్ లో ఎప్పుడైతే అక్కడ అల్లర్లు మొదలైన వెంటనే మీరేమన్నారు, అక్కడ ఉన్నటువంటి ముస్లింలందరికీ కూడా ఇక్కడ మేము బార్డర్లు ఓపెన్ చేసి ఉంచుతాం, వాళ్ళకి అన్ని సకల సౌకర్యాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. మీరు ఇప్పుడు నేను ఒకటే ప్రశ్నిస్తున్నా, బంగ్లాదేశీ ముస్లింలు మీకు అంత ప్రియమైపోయారా? మీరు ఒక ఓటు బ్యాంకును తయారు చేసుకొని ఆ ఓటు బ్యాంకు ద్వారా అధికారంలోకి వచ్చి ఆ ఓటు బ్యాంకుని
మీరు పదిలంగా కాపాడుకోవడానికి ఇంకా ప్రయత్నం చేస్తున్నారు. ఈ యొక్క అత్యాచార ఘటన కావచ్చు, సందేశ్ కలి అత్యాచార ఘటన కావచ్చు, అంతకుముందు జరిగినటువంటి ప్రతి ఒక్క ఆకృత్యంలో మీ ఓటు బ్యాంకుకు సంబంధించిన కార్యకర్తలు నాయకులు ఉన్నారనేది విషయం నిజం కాదా? ఇది 100% నిజం. ఈ విషయాన్ని మీరు ఎంత దాయాలనుకున్నా కూడా దాగదు. ఈ విషయం బయటికి రావాలి, నిజాలు బయటికి రావాలి, ప్రజలందరికీ తెలియాలి. ఎవరైతే నేరం చేశారో వాళ్ళు ఎవరు అనేది బయటికి ప్రజలకు తెలియాలి. వాళ్ళందరికీ బయటికి రావాలంటే మీరు సీఎం పీఠం పైన కూర్చోకూడదు, మీరు సీఎం పీఠం నుంచి దిగాల్సిందే. దిగిన తర్వాతనే నిజాలన్నీ కూడా బయటపడతాయి. కాబట్టి ఎస్ 100% మీరు రాజీనామా చేయాల్సిందే. రాజీనామా చేసి మీరు నేరస్తులను ఏ విధంగా అయితే మీరు కాపాడుకుంటూ వచ్చారో ఆ నేరస్తులను వెంటనే అప్పజెప్పాలి. ఆ నేరస్తులు ఎవరో కూడా మీరు దగ్గర నుండి చూపించాలి. మీ పార్టీ నాయకులు ఎంతమంది ఉన్నారో అది కూడా వాళ్ళని కూడా మీరు సస్పెండ్ చేయాలి. పోలీసులకు ఆ పార్టీ నాయకులను మీరు అప్పజెప్పాలి. ఇదంతా చేయాలి అంటే మీరు ఖచ్చితంగా రాజీనామా చేయాల్సిందే. ఇందులో ఎటువంటి డౌట్ లేదు. నేను మళ్ళీ కూడా ఇంకొక విషయం కూడా నేను ఉటంకించదలుచుకున్నా. ఇక్కడ మమతా బెనర్జీ గారు, మీరు పోరాటాలు చేసి ఈ రాష్ట్రంలో అధికారంలో వచ్చినాను, నాకు ఏంటి ఎక్కువ నాకేం తక్కువ అన్నట్టుగా మీరు ఫీల్ అవుతున్నారు. నేను ఒక విషయం చెప్తున్నాను, మీరు పోరాటాలు చేసి అధికారంలో రాలేదు. కేవలం సంతృప్తికర రాజకీయాలు, సంతుష్టికర రాజకీయాలు చేసి మీరు అధికారంలోకి వచ్చారు. కేవలం ముస్లిం సంతుష్టీకరణ చేసి మీరు అధికారంలోకి వచ్చారు. కేవలం ముస్లిం ఓటు బ్యాంకుని మీరు సంతృప్తి పరిచి అధికారంలోకి వచ్చారు. మీరు ఈ బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్ని మీరు మొత్తం ఇస్లాం చేయాలనుకుంటున్నారు. పశ్చిమ బెంగాల్ని మొత్తం ముస్లిం రాజ్యంగా మార్చాలనుకుంటున్నారు. పశ్చిమ బెంగాల్ని మొత్తం భారతదేశం నుంచి విడదీయాలనుకుంటున్నారు. మీరు కానీ ఇంకొక 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి సీట్లో కూర్చుంటే పశ్చిమ బెంగాల్ కూడా ఇంకో ముస్లిం రాష్ట్రంగా తయారయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి మీరు వెంటనే రాజీనామా చేయాల్సిందే. ఈ విషయాలన్నీ కూడా దేశ ప్రజలందరూ కూడా మనసులో కోరుకుంటున్న విషయాలే నేను ఇప్పుడు ప్రస్తావించాను. ఈ ప్రస్తావనకు నేను కంప్లీట్ గా బాధ్యత వహిస్తున్నాను. నా యొక్క ప్రతి ఒక్క మాట, నేను చెప్పినటువంటి ప్రతి ఒక్క మాట, నేను చేసినటువంటి ప్రతి ఒక్క ఆరోపణకి నేను కట్టుబడి ఉన్నాను. రవి గారు, ఈ ప్రకటన వెనుక ఒకటి మీరు అన్నట్టుగా ప్రజల యొక్క సింపతిని పొందడానికి చేసే ప్రయత్నం అని కూడా అనుకోవచ్చు. లేదా ఇంకొక కారణం కూడా, సొంత పార్టీలోనే తిరుగుబాటు మొదలైంది మమతా బెనర్జీకి. ఈ ఆర్జీకర్ సంఘటన తర్వాత రాజ్యసభ ఎంపీ జవహర్ సర్కార్ ఈ ఘటనకు నిరసనగా రాజీనామా చేశారు. అంటే సొంత పార్టీలోనే వ్యతిరేకత. ఆమె కోర్ ఓటు బ్యాంక్ ఏదైతే ఉందో, మహిళలు, ముస్లింలు కూడా, విద్యార్థులు కూడా రోడ్ల మీదకి వచ్చి చాలు నీ పరిపాలన అంటూ, బహుశా ఇది ఆమెకి ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. మమతా బెనర్జీ కోర్ ఓటు బ్యాంకే వాళ్ళే మమతాకు తిరగబడేటువంటి పరిస్థితి వచ్చింది ఈ ఘటనతో. ఇవి కూడా ఒక ప్రధాన కారణాలుగా మనం చెప్పుకోవచ్చా? 100%. ఇప్పుడు రాజకీయాల్లో కంపల్షన్స్ ఉంటాయండి. రాజకీయాల్లో కంపల్షన్స్ ఉంటాయి కానీ ఎమోషన్స్ ఉండవు. అదేవిధంగా ఇప్పుడైతే మమతా బెనర్జీ హయాంలో, మమతా బెనర్జీ ప్రభుత్వంలో, మమతా బెనర్జీ పార్టీలో ఉన్నటువంటి ఎంపీలు, ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా కంపల్షన్తోనే పనిచేస్తున్నారు. కానీ వీళ్ళేమి ఆమెతో ఎమోషనల్ అటాచ్మెంట్తో లేరు. ఆమె పాలన పట్ల సంతృప్తికరంగా లేరు. ఏంటంటే పార్టీలో ఉన్నాం కాబట్టి మన సీటు కాపాడుకోవాలి, కాబట్టి ఆ సీటు కాపాడుకోవాలనే కంపల్షన్లోనే మాట్లాడతారు. ఇన్ని రోజులు మాట్లాడారు తప్ప ఎప్పుడు కూడా వీళ్ళు నిజానికి, న్యాయానికి కట్టుబడి మాట్లాడలేదు. మొట్టమొదటిసారి ఒక నాయకుడు మీ పార్టీ నుంచి బయటికి వచ్చి ఒక నిజాన్ని ఒప్పుకొని రాజీనామా చేశారు. కాబట్టి ఇక్కడ మీకు తిరస్కారం మొదలైంది మీ పార్టీ లోపల నుంచి అనేది మాత్రం స్పష్టంగా మనకు అర్థమవుతుంది. మీ పార్టీ లోపల నుంచి మీకు తిరస్కారం మీకు మొదలైనప్పుడు మీరు నైతికంగా ఏ విధంగా ఆ పదవిలో కొనసాగుతారు? మీరు నైతికంగా కూడా ఆ పదవిలో కొనసాగడానికి వీల్లేదు. ఇంకొక విషయం కూడా చెప్తున్నాను, ఎప్పుడైతే ఈ యొక్క ర్యాలీ తీశారో అత్యాచార ఘటన తర్వాత మమతా బెనర్జీ గారు ఆ నేరస్తులు పట్టుకోవాల్సింది పోయి, ఆ కుటుంబానికి సాంత్వన కలిగించాల్సింది పోయి, ఆ కుటుంబానికి జరిగినటువంటి నష్టాన్ని పూడ్చాల్సింది పోయి, తనకు తానే వ్యతిరేకంగా, అంటే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి హోంశాఖ మంత్రికి, అదేవిధంగా ఆరోగ్య శాఖ మంత్రికి వ్యతిరేకంగా ధర్నాలు చేసి ర్యాలీ తీస్తే అసలు ఎక్కడ పోతుంది? ఇప్పుడు అదే ఆశ్చర్యం ఏంటంటే, నేను కూడా మీతో పాటు ప్రజలతో కలిసి పోరాటం చేస్తానని. ఎవరి మీద పోరాటం చేస్తారు? అక్కడ ఉన్నది ప్రభుత్వం, ఆమె ప్రభుత్వము. సిబిఐ మీద పోరాటం చేస్తారా, కేంద్ర ప్రభుత్వం మీద పోరాటం చేస్తారా? అదే విచిత్రంగా ప్రజలందరూ కూడా ఆశ్చర్యానికి గురైంది. అందుకే
ఈమెకు మానసిక స్థితి సరిగ్గా లేదని చెప్పేసి ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు. ఆ మానసిక స్థితి సరిగ్గా లేదు కాబట్టే ఆవిడ పైనే పోరాటం చేసుకుంటున్నారు. ఆవిడ తన ప్రభుత్వం పైనే పోరాటం చేసుకుంటారు. వాళ్ళతో కలిసి పోరాటం చేస్తారంటే ఎవరిపైన పోరాటం చేస్తారు? మీ యొక్క ప్రభుత్వం పైన మీరే పోరాటం చేసుకుంటారా? మీ యొక్క పాలనా ఫెయిల్యూర్స్ పైన మీరే పోరాటం చేసుకుంటారా? మీ యొక్క వ్యవస్థ లోపాల పైన మీరే పోరాటం చేసుకుంటారా? మీ మంత్రులకు వ్యతిరేకంగా మీరే ర్యాలీలు ధర్నాలు చేస్తారా? మీ ముఖ్యమంత్రి పీఠానికి వ్యతిరేకంగా మీరు ముఖ్యమంత్రి పీఠానికి వ్యతిరేకంగా ర్యాలీ తీసినట్ట, లేకపోతే మీ హోంమంత్రికి వ్యతిరేకంగా ర్యాలీ తీసినట్ట, లేకపోతే ఆరోగ్య శాఖ మంత్రికి వ్యతిరేకంగా ర్యాలీ తీసినట్ట, మీ పార్టీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ర్యాలీ తీసినట్ట? ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి పోరాటం ఏదో చేస్తా అంటున్నారు, ఎవరిపైన పోరాటం చేస్తారు? మీకు అసలు బుర్ర ఉండి మాట్లాడుతున్నారా, బుర్ర పోయి మాట్లాడుతున్నారా? మీ మానసిక స్థితి బాగుందా, ఏమన్నా జరిగిందా? మానసిక స్థితి కూడా ఒక కారణము, మీ యొక్క మానసిక స్థితి కూడా ఒక కారణము. మీరు మీ యొక్క ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోవాల్సిందే. అయితే ఇప్పుడు సిబిఐ ఎంటర్ అయింది, సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకుంది, కేసు యొక్క తీవ్రత అలా ఉంది కాబట్టి ఓకే. ఇప్పుడు ట్రైనీ డాక్టర్స్, ఈ జూనియర్ డాక్టర్లు వీళ్ళందరూ డిమాండ్ చేస్తున్నటువంటిది ఆమెకు న్యాయం జరిగి సుప్రీంకోర్టు హెచ్చరించినా కూడా మేము వెనక్కి తగ్గలేదు, నిజానికి తగ్గలేదు. సో న్యాయం ఎప్పటికల్లా దీంట్లో అసలైనటువంటి దోషులకు శిక్ష పడుతుంది? ఇది కొన్ని నెలల పాటు జరిగే అవకాశం కనిపిస్తుందా? ఈ మన దగ్గర వ్యవస్థ అట్లా ఉంది. యాక్చువల్గా జడ్జిమెంట్ ఎప్పటికి దొరుకుతుంది? మన జ్యుడిషియరీ సిస్టంలో ఇది టైం తీసుకునే సిస్టమ్. దాన్ని మనం ఒప్పుకోవాల్సిందే. మనము ఏ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పటికీ కూడా మన జ్యుడిషియరీ సిస్టమ్ ఇంకా మార్పు జరగలేదు. అందులో ఇంకా జరగాల్సిన మార్పులు జరగలేదు అనేది వాస్తవం. అయితే ఈ కేసు విషయానికి వస్తే అక్కడ లోకల్లో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం సహకరించకపోవడం వల్ల మమతా బెనర్జీ ప్రభుత్వము, మమతా బెనర్జీ యొక్క అధికార యంత్రాంగము, మమతా బెనర్జీ కింద ఉన్నటువంటి పోలీసు వ్యవస్థ సహకరించకపోవడం వల్ల ఇది లేట్ అవుతుంది, న్యాయం లేట్ గా అమ్మాయికి చేకూరుతుంది అనేది మనకు స్పష్టంగా తెలుస్తుంది. దీనికి బాధ్యత వహించాల్సింది కూడా ఆ ప్రభుత్వం, మమతా బెనర్జీ గారి. న్యాయం సమయానికి న్యాయం. జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్ అన్నారు. జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్. జస్టిస్ డినైడ్ అంటే జస్టిస్ ని తిరస్కరించినట్టు, న్యాయాన్ని తిరస్కరించినట్టు. దాన్ని ఎవరు తిరస్కరించారు? ఈ ప్రభుత్వమే తిరస్కరించినట్టు. ఎప్పుడైతే పోలీసు వ్యవస్థ, మీ అధికార యంత్రాంగం, మీ యొక్క హోమ్ మినిస్టర్, మీ యొక్క ఆరోగ్య శాఖ మంత్రి ఈ కేసు పైన అది ఏ విధంగా అయితే పని చేయాలో ఆ విధంగా పని చేయలేదు కాబట్టి న్యాయం అందలేదు. న్యాయం అందలేదంటే మీరు ఈ ప్రభుత్వంలో నైతికంగా కొనసాగే అవకాశం మీకు లేదు. మీరు కొనసాగకూడదు. మీరు వెంటనే దిగిపోవాలి, వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. వేరే పార్టీ ఒకవేళ ఆమె అన్నట్టుగానే రాజీనామా చేస్తే ఎవరిని ఆ స్థానంలో కూర్చోబెడతారు మీ అంచనా మేరకు, ఒకవేళ ఇన్ కేసు జరిగితే? నాకు తెలిసి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి శాంతి భద్రతల విషయాన్ని దృష్టిలో ఉంచుకొని రాష్ట్రపతి పాలన గవర్నర్ గారు సిఫార్సు చేస్తారని చెప్పేసి అనిపిస్తా ఉంది. ఎందుకంటే అదే కరెక్ట్. ఎందుకంటే శాంతి భద్రతలు లేవు. ఏ అధికార యంత్రాంగము, ఏ వ్యవస్థ, పోలీసు వ్యవస్థ కావచ్చు, మిగతా ఏ వ్యవస్థలు కూడా పనిచేయట్లేదు సరిగ్గా. ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వం పైన చాలా కోపంతో ఉన్నారు. ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ పైన కూడా చాలా కోపంగా ఉన్నారు. అందుకే ఈ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ కాబట్టి రిలేటెడ్ ఆర్టికల్ ఏదో ఉంది, మర్చిపోయాను, సారీ. ఆ ఆర్టికల్ ప్రకారం రాష్ట్రపతి పాలన విధించే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తాం. 356 ఆర్టికల్ 356. ఆల్రైట్. థ్యాంక్ యూ రవికుమార్ గారు. మీరు అన్నట్టుగా చాలా మంది, కోట్ల మంది ప్రజలు కోరుకుంటున్నట్టుగా దోషులు ఎవరైనా సరే, సంజయ్ రాయ్ కావచ్చు, లేకపోతే అతని వెనకాల ఇంకెంతమంది అయితే ఈ క్రైమ్లో భాగస్వాములు అయ్యారో వాళ్ళందరికీ అతి త్వరలోనే శిక్ష పడాలి. భవిష్యత్తులో మళ్ళీ ఎవరైనా ఇలాంటి తప్పు చేయడానికి భయపడేలాగా, అసలు తప్పు చేయడానికి వణుకు పుట్టేలాగా శిక్షలు సాధ్యమైనంత త్వరలో పడాలని చెప్పి మనం కూడా కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ జాయినింగ్ us. అయితే మమతా బెనర్జీ చేసినటువంటి ప్రకటన కేవలం ఏదో ప్రజాగ్రహాన్ని చల్లార్చడానికి చేసిన ప్రకటనగానే కనబడుతోంది తప్ప నిజంగా ఆమెకు చిత్తశుద్ధి ఉన్నట్టుగా కనిపించట్లేదు. ఎందుకంటే పోరాటం చేయాల్సి వస్తే కనుక ఆమెనే ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఆమెనే హోమ్ మినిస్టర్గా ఉన్నారు, ఆమెనే హెల్త్ మినిస్టర్గా ఉన్నారు, ఎవరి మీద పోరాటం చేస్తారు అనేటువంటి ప్రశ్న అగైన్ మళ్ళీ జూనియర్ డాక్టర్లు కావచ్చు, సామాన్య ప్రజల నుంచి కూడా వస్తుంది. మరి రాబోయే రోజుల్లో ఈ వెస్ట్ బెంగాల్ ఎపిసోడ్ ఇంకా ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి. ఇది వాల్టి ప్రత్యేక కార్యక్రమం. కీప్ వాచింగ్ NH TV. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి.
నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.